మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. వద్దు ముద్దు గుమ్మలతో పొత్తు వద్దు. స్త్రీ నరకద్వారం. అనాచారానికి ఆటపట్టు. పాపాలకు పట్టుగొమ్మ. మలభూయిష్కపు తోలు బొమ్మ దోషస్థానం. ఉత్తమలోక ప్రాప్తికి విఘ్నకారకమైన గండ కత్తెర. యువతి గరళవల్లి. చిగురు బోడుల చూపులు విషం. పలుకులు హాలాహలం. మనస్సు కాలకూటం. పైపైకి వెన్నెల తీగలు మొబ్బుగు బోండ్లు. పంచదార బొమ్మలు. అమృతగుళికలు. పాముకాటుకు విషవైద్యం చేసే వెజ్జులున్నారు. ప్రమదల పాసంలో చిక్కిన వానిని బ్రహ్మాదులు రక్షించలేరు. సాధకులకు సంఖ్యల స్త్రీ లేడి కన్నుల వన్నెలాడుల కంటిచూపు తగిలిన ఆ ఉన్మాదాన్నుండి రక్షించేవాడు లేడు. పురుషునికి స్త్రీని మించిన మాదక వస్తువు లేదు. ఇక్కడ నుండి సుఖంగా వెళ్ళిపో. తీవ్రంగా కామిని గర్హనం. స్త్రీనింద చేసిన తులసి వాక్కులకు సమాధానంగా శంఖచుడుడిలా అన్నాడు. ఓ దేవి, నువ్వు చెప్పిన సర్వమూ అసత్యం కాదు. అలా అని సత్యము కాదు. కొంత సత్యము, కొంత అసత్యము ఉంది. స్త్రీ పురుషులు, ప్రకృతి పురుషులు కదా. ప్రకృతి లేని పురుషుడు, పురుషుడు లేని ప్రకృతి ఉంటుందా? జన్మ ఎత్తాక శరీరం ప్రకృతిమీద ఆధారపడి బ్రతుకుతున్నదిగదా. లేని ఏడల మరణం తథ్యం కదా. అలాటప్పుడు ప్రకృతిపాసంలో చిక్కుట అనే దానికి ఆధారమేముంది? సంసారంలో భార్యాభర్తల మనసులు కలిసి భార్య అనురాగవతి అయితే అమృతవల్లి, లేనిచో విషవల్లి. చతుర్విధ పురుషార్థాలకు స్థానమైంది స్త్రీ. పురుషుని బలానికి, ఉత్సాహానికి పట్టుగొమ్మ స్త్రీ. ఆనందానికి ఆటపట్టు స్త్రీ. సంతానానికి క్షేత్రస్థానం స్త్రీ. ఉత్తమ దివ్యక్షేత్రం స్త్రీ. ఉత్తమ తీర్థరాజం స్త్రీ. భోగమోక్షస్థానం స్త్రీ. ఉత్తమ లోకాలన్నీ స్త్రీ యందే ప్రతిష్ఠితమై ఉన్నాయి. పంచేంద్రియాలకు ఏకకాలమందు ఆనందాన్నిచ్చే ఆనందధామం స్త్రీ. ఏదైతే ప్రాణాలను హరిస్తుందో వైద్యశాస్త్రంలో దానినే శుద్ధిచేసి సంస్కారం వాడితే ప్రాణదానం చేస్తుంది. ఏ స్త్రీ అయితే మాదక వస్తువు అవుతుందో దానిని నియంత్రణ చేస్తే మోక్షప్రాప్తికి హేతువవుతుంది. నా మాట విను. నువ్వు పతివ్రతలలోకెల్లా పతివ్రతవు. నేను పాప చింతన గల కామ్కుడను కాను. నువ్వు కూడా అట్టి దానవు కావని నెరుగుదును. బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు నేనిక్కడకు వచ్చాను. ఓ శుభాంగి, నేను నిన్ను గాంధర్వ విధిలో పాణిగ్రహణం చేస్తాను. ఎవరి పేరు చెపితే దేవతలు వణికిపోతారో ఆ శంఖచుడుడను నేనే. నా తండ్రి పేరు దంభుడు. పూర్వజన్మలో నేను శ్రీకృష్ణునికి కూర్మి చెలికాడైన సుదాముడనే గోపాలకుడను. రాధాదేవి శాపంచే ఈ జన్మలో దానవవీరుడనై జన్మించాను. వాసుదేవుని వరప్రభావంచే నాకు పూర్వజన్మ స్మృతిజ్ఞానం కలిగింది. ఇలా సముచితంగా పలికి విరమించాడు శంఖచుడు. శంఖచుడుని పలుకులు చెవులకు అమృతపు చినుకులైతోచ. తులసి కలకంపంతో సుధా మధురంగా ధర్మసమ్మతమైన మరియు అర్థవంతమైన వాక్కులనిలా పలికింది. ఓ ధర్మ విశారదా, నీ తాత్విక విచారణ చేతను, నీ సాత్విక మనోభావాల చేతను నన్ను జయించావు. ఈ లోకంలో ఏ పురుషుడు స్త్రీ కడగంటి చూపులకు వసుడు కాడోవాడే ధన్యుడు. స్త్రీకి లొంగిపోయినవాడు ఎంత పండితుడైనా, ఎట్టి పవిత్ర కర్మల నాచరించినా వాడు నిందార్హుడే, సర్వదా శోచ విహీనుడే. దేవతలు వాని విషయంలో తిరస్కార భావాన్ని చూపుతారు. అట్టివానికి లోకంలో గౌరవమేముంటుంది? చావు పుట్టుకల వలన సంక్రమించిన మైల నుండి బ్రాహ్మణుడు 10, క్షత్రియుడు 12, వైశ్యుడు 15, శూద్రుడు 30 రోజులలోనూ పరిశుద్ధుడవుతున్నాడు. కాని స్త్రీ వ్యామోహంలో చిక్కుకున్న పురుషుడు చితిపై దహింపబడిన తర్వాత మాత్రమే శుద్ధుడవుతున్నాడు. స్త్రీచే జయింపబడినవాడు సమర్పించిన పిండాన్ని, తర్పణాలను పితృదేవతలు సంతోషంతో స్వీకరించెరు. అతడు అర్పణ చేసిన పుష్పఫలాలను దేవతలు ముట్టుకోరు. జ్ఞానము, తపస్సు, జపము, హోమము, విద్య, పూజ, దానము ఇవన్నీ ఇంద్రియాలను జయించటం కొరకే ఉద్దేశింపబడ్డాయి. స్త్రీలోలుడైన వానికి అవన్నీ వ్యర్థమే గదా. ఓ జ్ఞాన విశారదా, నీ విద్యను, ప్రభావాన్ని, జ్ఞానాన్ని పరీక్షించటం కొరకు మాత్రమే నేనలా మాట్లాడేను. వరుని పరీక్షించిన తర్వాతనే కదా వధువు వరించాలి. తులసి ఇలా పలికి విరమించిన సమయంలోనే విరించి ప్రత్యక్షమై, ఓ శంఖచుడా, ఈమెను గాంధర్వ విధి విధానంగా వివాహం చేసుకో. జ్ఞానవంతురాలైన ఈమెకు జ్ఞానివైన నీతోడి వివాహం గొప్ప మేలు చేకూర్చగలదు. విరోధం లేనిది, దుర్లభమైనది అయిన సుఖాన్ని విడిచిపెట్టకూడదు. ఓ లక్షణవతి, నువ్వితనితో కూడి సర్వలోకాలలో విహరించి సుఖించు. ఇతడు పంచత్వాన్ని పొందాక గోలోకంలో శ్రీకృష్ణుని చేరుకుంటాడు. పిమ్మట నువ్వు వైకుంఠానికి వెళ్లి విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలవు. ఇలా వారిద్దరినీ ఆశీర్వదించి బ్రహ్మ తన ధామమును చేరుకున్నాడు. శంఖచూడుడు గాంధర్వ విధిచే తులసిని వివాహం చేసుకుని తన నివాసాన్ని చేరి సుఖించాడు.
ఈ విధంగా గొప్ప తపస్సు చేసి వారిజోద్భవునిచే వరాలను పొంది సౌందర్య రాశి సుగుణవారాసి బన తులసిని భార్యగా చేపట్టి శుభయోగాలతో తిరిగి వచ్చిన శంఖచుడుని సమస్త దానవలోకం ఎదురేగే ప్రణమిల్లి స్తుతించి స్వాగతం చెప్పింది. దానవ గురువైన శుక్రుడు అతనిని చేరి దేవదానవుల వృత్తాంతాన్ని, దేవతల చేతిలో దానవుల పరాజయాన్ని చెప్పి దానికి ప్రతీకారాన్ని చెయ్యవలసిన అవసరాన్ని బోధ చేశాడు. చేసి సమస్త దానవలోకానికి శంఖచూడుని సార్వభౌమ స్థానంలో పట్టాభిషేకం చేశాడు. ఆ సమయంలో దానవులందరూ గొప్ప ఉత్సవాన్ని జరుపుకొన్నారు. ప్రకృతి అంతా ప్రసన్నంగా ఉండి అనుకూల వాయువులు వీచాయి. దానినే భావి శుభంగా భావించి దానవేంద్రుడు ఇంద్రునిపైకి దండు నడిపాడు. ఇంద్రుడు కూడా బృందారకులతో కూడి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. దేవదానవ సంగ్రామం ప్రారంభమైంది. రథస్థులై కొందరు, అశ్వారుజులై కొందరు, గజాధిరోహణులై కొందరు కయ్యాన్ని నడుపుతున్నారు. వీరుల హుంకారాలతో, కార్ముక గుణ టంకారాలతో, రివ్వురివ్వున దూసుకుపోయే సరపరంపరా రావాలతో సంగరరంగం అమిత కోలాహలంగా ఉంది. శంఖచుడుని సరాఘాతాలకు అశ్వారుగులైన అమరులు, ఉసురులు వీడి ఉల్కాపాతంలా రాలిపోతున్నారు. హస్త్యారోహకులైన విక్రాంతులు ప్రియురాలి వక్షస్థలంపై నిద్రిస్తున్న వారిలా కరికుంభాలపై వాలిపోతున్నారు. అతని విక్రమాటోపానికి అమరవాహిని గడ్డకట్టిన సముద్రంలా స్తంభించింది. ఈ విధంగా దానవేంద్రుడు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించి యజ్ఞభాగాలను పూర్తిగా స్వీకరించి తానే ఇంద్రుడయ్యాడు. దిక్పాలకుల అధికారాలను తానే నిర్వహించసాగాడు. పంచభూతాలమీద ఆధిపత్యాన్ని వహించాడు. ఈ విధంగా సకల భువనాలకు శాసకుడై అనేక సంవత్సరాలు పాలించాడు. అతని రాజ్యంలో దుర్భిక్షము, రోగాలు, అంటువ్యాధులు, మనోవ్యాధులు లేవు. భూమి దున్నకుండానే పండేది. విషకీటకాల భయం లేదు. అతివృష్టి, అనావృష్టి బాధలు లేవు. ఓషధులు రసవంతములై స్వస్వరూపంతో సాక్షాత్కరించేవి. తరువులన్నీ ఫలభారంచే వంగిన కొమ్మలు గలవై బాటసారుల ఆకలిని తీర్చేవి. నదులన్నీ మధుర జలపూరితములై ఏ ఉపద్రవాలు లేకుండా ప్రవహించేవి. సరస్సులన్నీ సరోజ పండములతో, భ్రమరకుల జుంకారంతో మహాశోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. వాయువు పరిమళ భరితమై సుఖశీతల స్పర్శతో రతి పరిశ్రాంతులైన వారి అలసటను పోగొడుతున్నది. అతని పాలనలో ఈర్ష్యాపరులు, అసూయాగ్రస్తులు అయిన దేవతలు వెలితిగా తక్కిన వారందరూ నిర్విచారులుగా సుఖించారు. శాపవసాన దానవ వంశంలో జన్మించిన అతనిలో ఏమాత్రమూ దానవ లక్షణాలు లేవు. ఇలా ఉండగా శంఖచుడు పొందుతున్న ప్రజాభిమానాన్ని, అతని అభ్యుదయాన్ని చూచి జ్ఞాతి వైరం కారణంగా ఓర్వలేక దుంహకితులైన దేవతలు బ్రహ్మగారితో మొరపెట్టుకుని ఆయనతో కలిసి వైకుంఠానికి వెళ్లి చతుర్భుజునితో సంగతులన్నీ సముఖంలో విన్నవించి ముప్పు తప్పించి మునుపటి వైభవాన్ని కల్పించమని పరిపరి విధాల ప్రార్థించగా ఆయన ఆలకించి ఇలా అన్నాడు: ఓ పద్మసంభవా! దేవతలారా! శంఖచుడుని వృత్తాంతం సర్వము నాకు తెలుసు. పూర్వజన్మలో అతడు నా భక్తుడైన సుదాముడనే గోపాలకుడు. శివలోకం సమీపంలో గోలోకము, శంకరుని గోశాల రెండూ ఉన్నాయి. నా అవతారమైన శ్రీకృష్ణుడు శంభుని ఆజ్ఞచే ఆ లోకానికి అధిపతిగా అక్కడ ఉంటూ పశుపతి యొక్క పశువులను సంరక్షిస్తున్నాడు. శ్రీకృష్ణుని విహారప్రియురాలు రాధ. ఆమె ప్రకృతి కంటే ఉత్కృష్టమైన లోకమాత. శంకరుని అనుగ్రహంచే లభించిన గోలోకాధి పత్యాన్ని వహించి రాధామాధవులు ఆయన నామ సంకీర్తనం చేస్తూ యథేచ్ఛా విహారం చేస్తూ క్రీడిస్తూ ఉంటారు. ప్రకృతి పురుషులైన రాధాకృష్ణుల సంతానమే ఈ గోవులు, గోపాలకులు, గోపికలు. ఆ గోలోకంలోని వారంతా రాధాకృష్ణులను సేవిస్తూ తన్మయులై మైమరచిపోతూ ఉంటారు. అక్కడ అంతా భక్తి మినహా మరొకటి ఉండదు. ఉపాధిని పొంది దుంహకాన్ని అనుభవిస్తున్న జీవుడు తిరిగి పరమాత్మను చేరుకొనాలనే తపనే భక్తి. తనను తాను ప్రేయసిగా భావించుకుంటూ పరమాత్మను ప్రియునిగా భావించి చేసే సాధనయే మధుర భక్తి. బృందారకులారా! పరమాత్మను తెలుసుకోగోరేవారికి ఇది చాలా సుకరమైన మార్గం సుమా. ఎందుకంటే ప్రేయసీ ప్రియులిద్దరు పరస్పరం ఒకరిపై ఒకరు మధుర భావాలనే కలిగి ఉంటారు. అక్కడ అరిషడ్వర్గాలు లేవు. అదొక రస ప్రపంచం, మధురైక జీవనం, ఆనందహేళ, ముక్తజీవులుండే స్థానం గోలోకం. సుదాముడనే గోపాలకుడు శంకరుని లీలచే ఒకప్పుడు రాధాదేవి జగన్మోహన సౌందర్యాన్ని చూచి మోహితుడు కాగా ఆమె అతనిని దానవుడవు కమ్మని శపించింది. ఆ శాపం ఆగ్రహంతో ఇచ్చింది కాదు, అనుగ్రహంతో చూపిన ముక్తిమార్గం. ఎలాగంటే పరస్త్రీ వ్యామోహం మానవ లక్షణం కాదు, దానవ లక్షణం. అందుకని దానవుడవు కమ్మని శపించింది. అంతేకాదు, సుదామునిలో ఎక్కడో ఒక మూలవరి ముల్లంతైనా కామబీజముంది. అది కూడా నశిస్తే కాని సాయుజ్య ముక్తి లభించదు. కోరికలే పునర్జన్మ హేతువులు కదా. సుదాముడు రాధాదేవి శాపానికి భయకంపితుడై వేడుకోగా రుద్రుని చేతిలో మరణాన్ని నిర్ణయించాడు శ్రీకృష్ణుడు. మరణానంతరం ఈ శంఖచుడు
తిరిగి గోలోకాన్ని చేరుకుంటాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని మీరంతా శంభుని శరణు కోరండి. నేను కూడా ఆయన దర్శనానికి వస్తున్నాను అని విరమించాడు విష్ణువు. అంతవారంతా శివలోకానికి వెళ్లారు. ఆ లోకం 32 కోట్ల యోజన విస్తారము, 8 వాకిళ్లు కలది. అది నిరాధారమైనది, భూత నిర్మితం కానిది. మొదటిదైన తూర్పు వాకిలిని బ్రాహ్మీ శక్తితో కూడి హంసవాహనారుజుడై అసితాంగ భైరవుడు రక్షిస్తుంటాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విదేశ్వర నుండి పార్వతీ ఖండం వరకు PDF ఫైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.